నమస్కారం సార్. ఈరోజు దాశరథి గారి శత జయంతి నిర్వహించాలని చెప్పేసి నిజామాబాద్ వ్యాప్తంగా కూడా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఎట్లా జరుగుతూ ఉన్నది, దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నారు, ఈ కార్యక్రమాన్ని ఎలా జయప్రదం చేయాలనుకుంటారు సార్ మీరు? దాశరథి గారి శత జయంతిని, ఈ ఉత్సవాలని ఒక 100 సంవత్సరాలైన ఆ దాశరథిని మరవకుండా అతను రాసిన కవిత్వాన్ని ప్రజలని ఉత్తేజపరుస్తూ ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రజల్ని, జాతి తన భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేసిన ప్రజాకవి, మహాకవి. అతన్ని మనం నిజామాబాద్లో ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము అంటే, దాశరథి గారిని బంధించి నిజామాబాద్ జైల్లో మనల్ని బంధించి ఉంచారు. ఆ జైల్లో తను సిమెంటుతో చేసిన రొట్టెల్ని తిన్నాడు, అనేక చిత్రహింసల పాలయ్యాడు. అయినా కానీ తను పోరాటాన్ని వదలకుండా ప్రజలకు సాహిత్యాన్ని అందించింది. ఒక ఆంధ్ర మహాసభ వేదిక మీద మన పరదలు కాలిపోతుంటే కూడా తన కవిత్వాన్ని వినిపించడు దిగిపోకుండా. అటువంటి కవిని మన నిజామాబాద్ జిల్లాలో జైలు గోడల మధ్య బంధించిన అతని ఉద్దేశము, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని బొగ్గుతోని గోడ మీద రాసిన ఆ రాతలు ఈనాటికి నిజమైనవి. అంటే ఆ పోరాటంలో అందరూ పాల్గొన్నారు. తొలి తెలంగాణ పోరాటము, మలి తెలంగాణ పోరాటము, సాధించుకున్నది తెలంగాణ పోరాటము. తెలంగాణ వచ్చింది, ఆయన కోరిన కోరికలన్నీ నెరవేర్చినాయి. కాబట్టి నిజామాబాద్లో అతన్ని, మన నిజామాబాద్ వాస్తవ్యుడు కాకపోయినా దాశరథిని సాహిత్యాన్ని గుర్తించుకొని మన ప్రజల్ని గుండెల్లో ఉంచాలని, ఇంతటితోని కాలేదు, ఈ తెలంగాణ సాధించుకున్నాము ఇంతటితోనే ప్రజలు బాగుపడ్డారని కాదు, ఇంకా ప్రజల కోసం మళ్ళా ఇంకేం కావాలనే పోరాటంతో, సాహిత్యంతో కవులు కళాకారులు కదలాలి. ఆ కళాకారుని, ఆ కవుని మనం గుర్తించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిజామాబాద్లో ఒక శత జయంతిని ఘనంగా జరుపుకోవాలా. తెలంగాణలో ఎక్కడ లేనంత నిజామాబాద్ జిల్లాలో మనం జరపాలనే మన కవులు కళాకారులందరూ ఒక పట్టుదలతో ఉన్నారు. కాబట్టి దీన్ని మేము కోరుకునేది ఏంటంటే, గవర్నమెంట్ని, ఇది ప్రభుత్వం వారు మన దాశరథి శత జయంతిని జరపాలి, ఘనంగా జరపాలనే ఉద్దేశం. తర్వాత తన గదిని పర్యాటక కేంద్రంగా ఉంచాలనేది, దాశరథిని మన మదిలో నిలుపుకోవాలని, తన విగ్రహాన్ని నిజామాబాద్లో ఒక విగ్రహాన్ని పెట్టుకోవాలనే కోరిక. ఇది మా కమిటీ వాళ్ళ ఉద్దేశం. దీనికి సహకరించిన కళాకారులు అందరూ కూడా చేస్తున్నారు.